సినిమాల్లో విజయం సాధించిన హీరోలు చాలామంది రాజకీయాల్లోకి వచ్చారు. కొంతమంది విజయం సాధించారు, కొంతమంది ఫెయిల్యూర్ అయి తిరిగి సినిమాల్లో చేసుకుంటున్నారు. అయితే ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే సినిమాల్లో సక్సెస్ సాధించిన హీరోలు రాజకీయాల్లోకి రావడం సహజం. అయితే రాజకీయాల్లో విజయం సాధించిన వారి గురించి సినిమాలు తీయడం పొరపాటుగా మారిపోయింది ఈ మధ్యకాలంలో. అందులో భాగంగా యాత్ర సినిమాని జగన్ జీవిత చరిత్ర ఆధారంగా ఒక భాగాన్ని తీశారు. అయితే అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసిన సన్నివేశాన్ని ఒక సినిమా తెరపైకి తీసుకొని వచ్చారు. ఆ సినిమాలో రాజశేఖర రెడ్డి పాత్రను, జగన్మోహన్ రెడ్డి గారి పాత్రను చూపించారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈకో వల్లనే ఊహం సినిమా తెరపైకి వచ్చింది. ఊహం సినిమా జగన్మోహన్ రెడ్డి జీవిత చరిత్ర మరియు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ జీవిత చరిత్ర ఆధారంగా తీశారు. అయితే ఈ సినిమాలో ఉన్న సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావని చెప్పినప్పటికీ రామ్ గోపాల్ వర్మ ఆఫ్ ద రికార్డు ఎవరినో కొందరిను టార్గెట్ చేసుకుని ఈ సినిమాలు తీస్తున్నారు. అయితే జగన్ హీరోగా ఈ సినిమాలో ఉండడంతో ఈ సినిమాను జగన్మోహన్ రెడ్డి చూసి చాలా బాగుందని సహచరులతో చెప్పినట్లు మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ రాజకీయ రంగంలో విజయం సాధించిన వారి జీవిత చరిత్రలో సినిమాలు తీయడం ఎంతవరకు కరెక్టు, లేదంటే ఊహం సినిమా చూసిన వాళ్ళు ఈ సినిమా ఎలా ఉంది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.